అయితే మీకు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. తిరుపతి నుంచి కాల్ వచ్చింది. తిరుపతిలో పద్మనాభరెడ్డి తిరుపతి నుంచి మాట్లాడుతున్నారు. పద్మనాభరెడ్డి గారు చెప్పండి. ఫోన్ కాల్ కట్ అయింది. అంటే మనం ప్రజల ఒపీనియన్ కూడా అడిగాం దీని మీద. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా ఆసక్తిగా, అంటే బయట అంత వైరల్ అయింది. వాళ్ళు వీళ్ళు అని కాదన్నా, ఏదున్నా నిజాయితీగా జనానికి కావాల్సింది చేయాలి. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చి ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎదిగిన తర్వాత కూడా ఇంకా కుచిత స్వభావంతో, సంకుచిత మనస్తత్వంతో ఇంకా చిల్లర వేషాలు వేసుకుంటూ తిరుగుతుంటే ఎంతవరకు ఇది సమాజానికి మంచిది? నేను అనేది అది. ఇంత డిజిటల్ ప్లాట్ఫామ్ ఇవాళ అరచేతిలో ప్రపంచం ఉంది. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో 10 నిమిషాల్లో చూడొచ్చు. అటువంటి వ్యవస్థలో మనం చేస్తున్నటువంటి నిర్వాహకం ఏంది? అందుకే రాజకీయ నాయకులు మారాలని చెప్తున్నాము. ఇప్పుడు మిమ్మల్ని బీసీ వ్యతిరేకిగా దీనివల్ల ముద్ర కొద్దిమంది వేశారు. నాకేం అట్ ది సేమ్ టైం రెడ్డి సపోర్టర్ గా లేదా అప్పర్ క్యాస్ట్ సపోర్టర్ గా అనుకున్న వాళ్ళు అనుకోవట్లేదు. నాకు బీసీ సంబంధించిన వాళ్ళు ఓటు 100% వేసారని నేను టీవీల పరంగా కూడా చెప్తాను. ముదిరాజులు, మున్నూరు కాపులు, కుర్మగొల్ల యాదవ్లు, అట్లాగే పెరిక వాళ్ళు, పద్మశాలీలు అందరు కూడా వేసారు. నేను ఎందుకు వ్యతిరేకమవుతా? నేను హైయెస్ట్ సర్వీస్ చేసింది కూడా వాళ్ళకే. నేను ఎక్కడైతే ఎకనామికల్ గా వీక్ ఉన్నారో వాళ్ళకి సర్వీస్ చేసినాం తప్ప డబ్బున్నోనికి తీసుకుపోయి నేను చేయలేదే. ఎవరెవరైతే ఎక్కడైతే ఎకనామికల్ వీక్ ఉన్నారో ఒకటే క్రైటీరియా ఎకనామికే చూసినాం తప్ప ఏం లేదు. ఇప్పుడు అంటే రిజర్వేషన్స్ మార్చాల్సిన అవసరం ఉంది. ఎకనామిక్ క్రైటీరియా నేను ఫ్రీగా కూడా ఇవ్వలేదండి. 25% ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తే 75% ఇన్వెస్ట్మెంట్ నేను చేసిన. 25% ఇన్వెస్ట్మెంట్ అందుకే గెలిచిన అని చెప్తున్నాను. వాళ్ళకి అర్థమైపోయింది. 25 పైసలకు కష్టం ఎంత అయితే ఆ బారానికి ఎంత కష్టం ఏంటది. 25లో 50 కడుపున్న మనం అందరం మంచికో 5 రూపాయలు వేసుకుంటే ఆయన ఒక్కడే 1000 రూపాయలు వేస్తే ఎంత కష్టమై ఉంటుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి 25% వాళ్ళు ఇన్వెస్ట్ చేయమను. ఎకనామికల్ స్టేజ్ పూర్తిగా జీరో ఉన్న వాళ్ళకు 100% కూడా చేసినాం. ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, లేకపోతే నాయి బ్రాహ్మణులకు కావచ్చు, దర్జీలకు కావచ్చు. ఇంకా దర్జీలకు మిషన్స్ ఇస్తామన్నాం, ఇంకా పెండింగ్ ఉంది, ఇవ్వలేదు. అది కూడా నిజాయితీగా నేను చెప్తున్నాను. ఓకే, ఒకసారి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. నిజామాబాద్ నుంచి రాజేశ్వర్ గారు.